ఓం నమ శివాయ. రేపే సుబ్రహ్మణ్య షష్ఠి అంటే నవంబర్ 26 తారీఖు. ఆ రోజే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. ఆర్థిక సమస్యలు, జాతకంలో దోషాలు పోవాలన్నా, సంతాన ప్రాప్తి కలగాలన్నా, ఆయుర ఆరోగ్యాలు కలగాలన్నా, ఎలాంటి సమస్యకైనా ఈ షష్ఠి నాడు ఆ స్వామివారిని పూజిస్తే మన సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అని నమ్మకం. ముందుగా స్వామివారి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని లేదా నాగపడగ ఉంటే అది, లేదా పిండి లేదా పసుపు ముద్దతో పడగను చేసుకొనవచ్చు. అది కూడా లేకపోతే ఒక ప్రమిదలో 6 వత్తులు వేసి, అంటే కలిపి వేయకూడదంటే విడివిడిగా 6 వత్తులు వేసి దీపారాధన చేయవచ్చును. స్వామివారిని షణ్ముఖుడు అంటాం కాబట్టి 6 వత్తులు వేసి స్వామివారిని ఆవాహనం చేసుకోవచ్చు. దీపానికి కుంకుమ, పసుపు, అక్షింతలు సమర్పించుకోవాలి. స్వామివారిని పూజించేటప్పుడు ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించాలి. స్వామివారికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పూలతో అలంకరించాలి. ఎరుపు రంగుతో ఉన్న పండ్లు కూడా నైవేద్యంగా సమర్పించాలి. అక్షింతలు కూడా ఎరుపు రంగులో ఉండాలి కాబట్టి బియ్యంలో కొంచెం కొబ్బరి నూనె, కుంకుమ వేసి కలపాలి. పిండి ప్రమిదలలో కానీ మట్టి ప్రమిదలలో కానీ దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ఓ దీపంలో 5 వత్తులు వేసి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి వెలిగించాలి. స్వామివారికి నైవేద్యంగా చలిమిడి, వడిపప్పు, పానకం, నువ్వులు, బెల్లం కలిపిన ఉండలు లేదా పచ్చిపాలు, ధనప్రాప్తి కలగాలంటే దానిమ్మలు సమర్పించాలి. స్వామివారిని పూజించేటప్పుడు ఓం స్కంద శివాయ అని 21 సార్లు జపిస్తూ స్వామివారికి అక్షింతలు సమర్పించాలి. లేదా ఓం శరవణ భవ అని 3 సార్లు పలకవచ్చును. ఇక చివరగా స్వామివారికి హారతి కర్పూరం సమర్పించి భక్తితో నమస్కారం చేసి తలపై అక్షింతలు వేసుకొని 3 ప్రదక్షిణలు చేసి పూజను ముగించాలి. లేదా దగ్గరలో స్వామివారి ఆలయం ఉంటే ఆలయంలో 11 ప్రదక్షిణలు చేయవచ్చు. ఆలయం లేనివారు నాగుల పుట్టను కూడా పూజించవచ్చును. నాగుల పుట్టను పూజించేవారు పుట్ట దగ్గర నెయ్యితో దీపం వెలిగించాలి. అలాగే ఈ షష్ఠి నాడు జంట నాగులను కూడా విశేషంగా పూజించాలి. ఆవు పాలతో జంట నాగులకు అభిషేకం చేస్తే ఎలాంటి దోషమైనా వెంటనే తొలగిపోతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు తులసి దళాలతో స్వామివారిని పూజించాలి. సంతానం కోసం ఎదురు చూసేవారు జంట నాగులకు పాలతో అభిషేకం చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఓం నమ శివాయ. ఓం సుబ్రహ్మణ్య స్వామినే నమః.